కావేరీ జల వివాదం అదే కదా సార్. ఇప్పుడు కర్ణాటక నుంచి తమిళనాడు ముందస్తుగా ప్రాజెక్టులు కట్టుకోవడం, కర్ణాటక ముందస్తుగా ప్రాజెక్టులు కట్టుకోకపోవడం మూలంగా అక్కడ జల వివాదం ప్రారంభమై రెండు రాష్ట్రాల మధ్య ఎంత పెద్ద గొడవలేనో మనం చూసినాం. ఇప్పుడు ఫ్లడ్ వాటర్ ఉండొచ్చు, కానీ ఆ ఫ్లడ్ వాటర్ సంబంధించి కావచ్చు అన్ని సమస్యల పరిష్కారం లభిస్తే ఓకే. ఎందుకంటే ముందస్తుగా ఎవరు ప్రాజెక్ట్ కట్టుకుంటే వాళ్ళకు నీళ్లు తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కావేరీ జల వివాదంలో అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య గొడవైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి మొత్తం వరద జలాలు కావచ్చు, మిగురు జలాలు కావచ్చు, నికర జలాలు కావచ్చు, లేకపోతే ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, లేకపోతే ఏదైతే విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు కావచ్చు, అన్ని పరిష్కార మార్గాలు చూపించుకుంటే భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్ కూడా ఇబ్బందులోకి రాదని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ ప్రయాణాల విషయంలో ఇక్కడ చూడండి, కృష్ణా బేసిన్ లో వాటర్ పెన్నా బేసిన్ తరలిస్తా ఉన్నాం. అసలు బేసిన్ దాటిపోతా ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కృష్ణా జలాల విషయంలో శ్రీశైలం కాంచి పెన్నా బేసిన్ లో కూడా పోతుంది. ఇక్కడనేమో నల్లమల్ల సాగర్ తరలించే ప్రయత్నం. అంటే ఇక్కడ బేసిన్లు మారినప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు వాడుకుంటామన్నా మేము వాడుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జలాలకు సంబంధించి పరిష్కారం చూపించినట్లయితే భవిష్యత్తులో ఈ వివాదాలు మరీ పెద్ద కాకుండా ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా శ్రీశైలం డ్యామ్ మెయింటెనెన్స్ ఎవరు చేయాలా? ఆంధ్ర చేయాలి. తెలంగాణ డ్యామ్ మెయింటెనెన్స్ కావచ్చు, భద్రత కావచ్చు, అన్ని తెలంగాణ చూడాలి. తెలంగాణకు అప్పయ్య చెప్పిన పరిస్థితి మనం చూసినాం. అక్కడ శ్రీశైలం సంబంధించేమో వాళ్ళు రిపేర్ చేయని పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ పరిష్కారం చెప్పమంటున్నారు కదా మేనేజ్మెంట్ కూడా. మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ అదే చెప్తా ఉన్నాం సార్, అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గలాడ క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓట్లు పడే ప్రయత్నం కూడా చేసిరు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, దీన్ని సెంటిమెంట్ గా వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కూర్చొని మాట్లాడకుండా లేకపోతే కోర్టులో తెలుసుకుంటారు, రెండే పరిష్కార మార్గాలు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు మహారాష్ట్ర కర్ణాటకను ఈ కేసులు ఇంప్లీట్ చేస్తూ పిటిషన్ అని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ సమస్యకి ఎక్కడో ఒక పుల్ స్టాప్ పెట్టకపోతే నీటి మీదనే ఏకంగా రాజకీయం చేసే ప్రయత్నం ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సమస్య వాళ్ళు అనివార్యంగా చేస్తారు, మీరు కూడా చేసేలాగా ప్రెజర్ చేస్తున్నారా అని. సార్ మేము ఎక్కడ గుర్తుపెట్టుకోవాలా, మేము ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి విధంగానే పరిహారక ప్రాంతం కావచ్చు. ఎందుకంటే మేము మన తాత్కాలిక ఒప్పందం కూడా గతంలో కేసీఆర్ గారు 66-34 అన్నాం. మేము తాత్కాలిక ఒప్పందం కూడా 50-50 అన్నాం. ఎందుకంటే మాకు పరిహార ప్రాంతం కృష్ణా జిల్లాలో 71% ఉంది. కాబట్టి 71% కావాలని చెప్పి కోరుకున్నాం. అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో ఏదైతే అనుమతున్న ప్రాజెక్టులకు మళ్ళీ ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి విభజన చట్టంలో ఉంది. దానిలో భాగంగానే జూరాల దగ్గర మళ్ళీ వాటర్ కూడా అవసరం ఉంటే తీసుకుంటాం అని చెప్పేసి మనం మాట్లాడాం. అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి కూడా గతంలో తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చెవుల పేరు మీద అనుమతి ఉన్నటువంటి ప్రాజెక్టు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు కాముగా ఉన్నారు. మరి అట్లంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో పట్టిసీమ కట్టినందుకు ప్రశంసిస్తూ మాట్లాడింది కేసీఆర్ గారే. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తూ వరద జలాలు, గోదావరి జలాలు వాడుకోని చెప్పింది ఈ ఆలోచన తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. మరి ఇప్పుడు వాళ్ళు రివర్స్ మాట్లాడే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఇదేదైతే కావేరీ సంబంధించినటువంటి అంశం మన ఎగ్జాంపుల్ కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రావదంటే వరద జలాల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయితే ఏ రాష్ట్రానికి కూడా ఇబ్బంది జరగదు. కాబట్టి ఆ విధంగా ముందు, ఎందుకంటే ముందస్తుగా ఆంధ్ర కట్టుకుంటది. తెలంగాణ నుంచి గోదావరి జలాలు ఆంధ్ర పోతున్నప్పుడు ముందస్తుగా కట్టుకున్న వాళ్ళకే కేంద్ర సుప్రీంకోర్టు ప్రయారిటీ ఇస్తా ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దు. ఇప్పుడు మిగులు జలాలని వరద జలాలని ఇప్పుడు భావిస్తాం. కరెక్ట్. తెలంగాణ అటువంటి పరిస్థితి రాకూడదు అంటే యాజ్ ఆఫ్ నో మీకు ఒక అవకాశం ఉంది. ఏంటి? సివిల్ సూట్ దాఖలు చేయకుండా ఆగడం. ఆగి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడుకుని ఆ తర్వాత అది అంతకి పరిష్కారం రాకపోతే అప్పుడు సివిల్ సూట్ ఎలాగో దాఖలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హరీష్ రావు ఏమంటున్నారు, మీరు సివిల్ సూట్ వేసి మహారాష్ట్రతో మాట్లాడి కర్ణాటకతో మాట్లాడి అయ్యే అంతా పుణ్యకాలం అయ్యేలోపు ఏపీ ప్రాజెక్ట్ కట్టేసుకుంటుంది అని. సో మళ్ళీ ఆ రాజకీయం కోసమే మీరు సివిల్ సూట్ హడావుడిగా వేస్తే వేయాలంతే. సార్ ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినాడు, కోర్టుకు పోకపోతేనేమో కోర్టుకు పోలేదంటే, కోర్టుకు పోతేనే లేట్ అయితే మరి ఎందుకు 10 సంవత్సరాలు ఎందుకు పరిష్కారం చేసుకోలేకపోయినా మనం? ఈ రెండు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం నీటి జలాలను పరిష్కరించుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? మరి 9 సంవత్సరాల కాలం పాటు బాలరాజు గారు వ్యాలిడ్ అది మీరే కదా, మేము కాదు కదా. 9 సంవత్సరాల కాలం పాటు కాలయాపం చేస్తారు, జగన్మోహన్ గారు పిలిపిస్తారు, అక్కడ మీరు రాయలసీమ పోతురి, తర్వాత అపెక్స్ కమిటీ మీటింగ్ ఒప్పుకున్నది మీరే, ఇవన్నీ చేసింది మీరే, మేము కాదు కదా. మొత్తం తప్పులన్నీ మీరే చేసి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే సార్ మీ తప్పులు బాలరాజు గారు, మీ తప్పులకి శిక్ష వాళ్ళ కాంగ్రెస్ అనుభవించాలంటే ఎట్లా అండి? సార్ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని 65 ఏళ్ళు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ, 17 ఏళ్ళు వెళ్ళింది టీడీపీ పార్టీ. మీరు 2014 నుంచి 2020 అంటే మేము ఒక 9.5 ఏళ్ళు వెళ్ళినాము.
గతంలో 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇవాళ వచ్చి బీఆర్ఎస్ తప్పు చేసిందని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా సార్? 1969 లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడ్డది సార్. రిపోర్టు 1973 లో ఇచ్చింది సార్. ఎవరున్నారు సార్ 1973 లో? 1969 లో గెజిట్ జీవో ఎప్పుడు వచ్చింది సార్? 1976. అవార్డు ఎప్పుడైంది సార్? 1979 లో అవార్డు చేసింది సార్. ఏం సార్ ఇది? కానీ 2014 కాదు, 2000 వినండి సార్, వినండి రిషి గారు, నేను సార్ అందుకోసమే clarity ఉంది మాకు. తెలంగాణ సరే సరే ఓకే ఓకే చెప్పండి ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం. రిషి చరణ్ గారు, గారు ఒక్క నిమిషం. I have